ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు 2వ గ్రంథం 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుండి 41వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఆనందాన్ని, సమాధానమును, ఆయన యొక్క అద్భుతమైన కృపను మీకు దయచేయునుగాక. రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయకాలమున మేలుకొని ప్రభు సన్నిధిలో కొంత సమయం మీరు ప్రార్థించారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ఒక పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో పక్షిరాజులమైన దేవుని పిల్లలమైన మనకు 2 రెక్కల్లాంటి ప్రార్థన, దేవుని వాక్యం మనకు ఎంతో అవసరం. ప్రార్థించండి, బైబిల్ చదవండి. బైబిల్ చదవండి, ప్రార్థించండి. ఆ విధంగా మీరు మీ దినమును విజయవంతంగా మీరు జీవించగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు వారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం ఈ గ్రంథమంతా కూడా అద్భుతాల గ్రంథం. దేవుని యొక్క అద్భుతాలకి విస్తారమైనటువంటి మనుషులు సాక్షులుగా ఉన్నారు. మన్నా కురవడం, బండలో నుండి నీళ్లు రావడం, ఎర్ర సముద్రం చీలిపోవడం, పూరేళ్ళు రావడం, ఈ విధంగా దేవుడు చేసినటువంటి అద్భుతాలకి ఒకరిద్దరు అక్కడక్కడ కాదు, విస్తారమైనటువంటి ప్రజలు, లక్షలాది జనం దేవుని అద్భుత సంఘటనలకు ప్రత్యేకమైన సాక్షులుగా ఉన్నారు. అయితే వారి యొక్క నాయకుడైనటువంటి మోషే, ఆయన మొదటి సాక్షి. ఆయన మిద్యాను అరణ్యములో రగియలు యొక్క ఆ గొర్రెల మందను మేపుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హోరేబు దగ్గర ఒక పొద దగ్గరికి వచ్చాడు. ఆ పొద వైపు చూశాడు. అద్భుతం, విచిత్రం, ఒక గొప్ప వింత. ఏమిటది? అగ్ని చేత ఆ పొద మండుతుందట. కానీ బైబిల్ అంటుంది ఆ పొద కాలిపోలేదు. అగ్నికుండే శక్తి మనకు తెలుసు. అగ్ని దేనినైనా అది పట్టుకుంటే దానిని నాశనం చేసేదాకా వదలదు. అది అగ్ని యొక్క శక్తి. కానీ అగ్ని చేత ఈ పొద మండుతుంది. పొద ఎంత మాత్రమును కాలిపోవడం లేదు. మోషే ఎంతో గొప్ప వింతలు చేసేవాడు. వింతలు చేసేవానికే ఇది విస్మయాన్ని పుట్టించింది. ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ వింత, ఏమిటి ఈ వింత అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, తదేకంగా చూస్తున్నాడు. ఆ పొదలో నుండి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని బిడ్డలు
అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళుతున్నారు, నిందల గుండా వెళుతున్నారు, అవమానాల గుండా వెళుతున్నారు, ఇరుకుల గుండా వెళుతున్నారు, ఆకలి చేత బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల చేత వారు వేధించబడుతున్నారు, ఒంటరితనముతో వాళ్ళ జీవితాలు అల్లాడిపోతున్నాయి. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఇలాంటి సమస్యలతో పోరాడుతున్నవేమో, నీ హృదయాన్ని దుష్టుడు గాయపరిచాడేమో, అగ్ని వంటి శ్రమల్లో బాబు నేనున్నాను, నాకు ఏ దిక్కు లేదు, నాకు ఏ సహాయము లేదు, నాకు ఎటువంటి ఆసరా లేదు, నా జీవితం నాకే అర్థం కావట్లేదు, ఏమిటి శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, ఇంకెంతకాలం అనే ఒక ప్రశ్న మీ కన్నుల ముందు నిలబడి ఉండొచ్చు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అగ్ని వంటి శ్రమల్లో నువ్వు ఉన్న ఆ అగ్ని ఎంత మాత్రం నిన్ను కాల్చలేదు, అది నిన్ను దహించి వేయలేదు, ఆ శ్రమ నిన్ను నాశనం చేయలేదు. ఆ దుష్టులు, ఆ విరోధులు ఎంత మాత్రం నిన్ను అపాయానికి గురి చేయలేరు. వారు అనుకుంటారు నాశనం చేద్దామని, వారు అనుకుంటారు పాడు చేద్దామని, వారు అనుకుంటారు లేపేద్దామని. కానీ దేవుని యొక్క సెలవు లేకుండా ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎటువంటి ప్రమాదం జరగదు, ఏ అపాయం నీకు తటస్థించదు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో, నెబుకద్నెజర్ రాజు 7 రెట్లు వేడి చేయించినటువంటి ఆ అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వాళ్ళు కాలిపోయారా? వాళ్ళ వెంట్రుకలు కాలిపోయినాయా? వాళ్ళ వస్త్రములు దహించుకుపోయినాయా? లేదే. నెబుకద్నెజర్ చూచి ఆశ్చర్యపోయాడు. ఎంతమందిని వేసాం ఈ అగ్నిగుండంలో? చిత్తము రాజా, మనం 3 వేశామన్నారు. అదే రాజు అంటున్నాడు, నేను 4 చూస్తున్నాను, 4వ రూపం దేవతల రూపాన్ని పోలి ఉన్నదన్నాడు. అవును, అగ్ని వంటి మహాశ్రమల్లో దేవుడే వారి యొద్దకు దిగొచ్చాడు. ఈ రోజున నువ్వు పడుతున్న ఆ శ్రమ, ఆ వేదన, ఆ ఇబ్బంది, ఈ ఆందోళన, వీటి మధ్యలో ఒంటరిగా దేవుడు నిన్ను వదిలివేయలేదు. ఈ మాట మరొకసారి చెప్పాలని అనుకుంటున్నాను, ఈ మాట మరొకసారి చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు నిన్ను వదిలివేయలేదు, ఆయన నీతో కూడా ఉన్నాడు. అందుకే రోజుల తరబడి, నెలల తరబడి, ఎంతో కాలం నుండి నీవు ఈ శ్రమల చేత వేధించబడుతున్నావే, ఇది నిన్ను ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఒక పొద అనబడిన నీలో దేవుడున్నాడు. కనుక ఏ శ్రమ, ఏ శోధన, ఏ కీడు, ఏ నాశనం నిన్ను ఏమీ చేయలేకపోయింది. ఈరోజు మాత్రమే కాదు, నీ భవిష్యత్ కాలంలో ఎన్నటెన్నటికి ఏది నిన్ను ఎంతమాత్రం హాని చేయలేదు. ఇది నిజం, మీరు నమ్మండి. ప్రభు కృప మీద ఆనుకొనండి, ఆయన దయను మీరు అనుభవించండి, ఆయన కృపచేత ఆవరించబడండి. ఆయన చల్లని మేఘం మిమ్మలను కప్పుకొనినప్పుడు మీరు హృదయంలో పరవశించిపోతారు, ఆనందిస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, అగ్ని లాంటి మహాశ్రమలలో మేము నశించిపోకుండా ఈరోజు జీవించి ఉన్నామంటే మా తండ్రి, అది కేవలం మీ యొక్క కృప, అది మీ దయ, అది మీ దయా సంకల్పం. మా నాయన, మీరు మరిచిపోలేదు. తల్లి అయినా మరవవచ్చునేమో, తండ్రి అయినా విడవచ్చునేమో. మా తండ్రి, నీవు మరిచే దేవుడవు కాదు నాయన.
ఈ ఉదయం ఇట్టి మాటల చేత మా హృదయాలను ధైర్యపరిచినందుకు, నిబ్బరపరిచినందుకు వందనాలు. మా ప్రియులను మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని మీ దీవెనల చేత వారిని నింపి మీ దివ్య నామానికి ఘనమైన మహిమను తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.